కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్న 5 లక్షల రూపాయల విలువైన 262 కేజీల గంజాయిని నల్లజర్ల పోలీసులు పట్టుకున్నారు. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐచర్ వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న 262 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. దీంతో పాటు ఈ వాహనానికి పైలట్ వాహనంగా వస్తున్న స్విఫ్ట్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి 2 వాహనాలు 3000 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. అలాగే మన ఎస్డిపిఓ దేవకుమార్ గారు డిఎస్పీ గారి పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము నిన్న 27వ తారీఖున అనగా టోల్ ప్లాజా దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అక్కడ మేము వెహికల్ చెకింగ్ పెడుతుండగా అటువైపు నుంచి అంటే టువర్డ్స్ రాజమండ్రి నుంచి ఇటువైపు ఏలూరు వెళ్ళేటువంటి వేలో డిజైర్ అనేటువంటి వెహికల్ షిఫ్ట్ వెహికల్ రెడ్ షిఫ్ట్ వెహికల్ ఒకటి కనబడింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఆపుతుంటే వాళ్ళు సస్పిషియస్ గా కొంతమంది పారిపోవడం జరుగుతుంది. 3 వ్యక్తులు దాని వెనకే దాన్ని అంటే వన్ ఆఫ్ ది రెడ్ వెహికల్ అనేది పైలటింగ్ వెహికల్ అన్నమాట. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ కి ఇంకొక వెహికల్ ఐచర్ వ్యాన్ వెహికల్ రావడం జరిగింది. దానిలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎప్పుడైతే మనం ఇది ఆపామో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం ఆ సిబ్బందితో పాటు పట్టుకున్నాము. అది మనం సస్పిషియస్ గా ఉండడం వల్ల దాన్ని మధ్యవర్తి సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దాని ఒక వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం ఇందులో భాగంగా ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేశాము. దీనికి ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్